మీతో బైబిల్ గ్రంథంలో ఉన్నట్టయితే, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఈరోజు నా ఈ యొక్క ధ్యానాంశంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ రోజున మనము ధ్యానం చేస్తున్న ధ్యానాంశం ఏంటంటే లేత మొక్క. ఈ రోజున ఈ యొక్క అంశంలోంచి నేను మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. వాస్తవంగా ఈ యొక్క ధ్యానాంశంలోంచి ఈ లేత మొక్క ఎవరు? మనము దీని గురించి ఆలోచించినట్టయితే, ఇప్పుడు దాకా మనందరము చాలా పాటలు పాడారు కదా. ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు అర్పించాము, మహిమ ఘనత చెల్లించాము. ఆ దేవుడైతే సామాన్యుడు కాదు. అవునని వారు స్తోత్రం చెప్తారా? మనము ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నట్టుగా వేవేల దూతల చేత ఏమని పొగడబడుతున్నాడు? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేయబడుతున్నాడు. ఒకానొక సమయంలో ఏ దేవుడి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆ దేవుని యొక్క ముఖము చూడాలని చెప్పి, ఆ దేవుని యొక్క స్వరూపం చూడాలని చెప్పి పాత నిబంధనలో ఒక వ్యక్తి ఆశపడ్డాడు. అయ్యా, నేను నీ యొక్క ముఖం చూస్తాను, నేను నీ స్వరూపం చూస్తానన్నప్పుడు ఆ దేవుడు ఏమని చెప్పాడంటే, మోషే, నువ్వు నా యొక్క స్వరూపము చూడలేవు, నువ్వు నా ఆకారం చూడలేవు, నా ముఖము చూస్తే నీ వల్ల కాదయ్యా అంటే, లేదు దేవా, నేను నిన్ను ఎలాగైనా చూస్తాను. ఆ దేవుడు ఏమని చెప్పాడంటే, నేను అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను, బండ సందుల్లోంచి, అంటే కొండకి మధ్యలో సన్న తావు ఉంటుంది. అవునా కదా? మనిషి పట్టడు, కనుచూపు, అవునా కదా? కనుచూపు మేరకు కనబడుతుంది. కనుక మోషే, నువ్వు అవతల ఉండు, నేను అటుగా వెళ్తుంటే నా యొక్క శరీరములో ఒకవైపు వెనుక భాగం నుంచి నువ్వు చూడొచ్చు అన్నప్పుడు మోషే గారు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి, నేను ముందు చూసేస్తానంటే వెనక చూడమంటున్నారు, వీపి చూపిస్తా అంటున్నాడు ఏంటి దేవుడు అని చెప్పి మోషే, సర్లే ఏదో ఒకటి నాకు చూపించు, నీ యొక్క వెనుక భాగం చూసినా నేను ధన్యుడినే కదా అని చెప్పి అన్నప్పుడు, ఆ దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు కొండకు అటువైపుగా నడుస్తుంటే ఇటు నుంచి చూసిన మోషే తాను దేవుని వెనుక భాగం చూసిన తర్వాత దాదాపుగా చాలా రోజుల పాటు మోషే మరలా ఏమీ చూడలేకపోయాడు. మోషేకు ఏమీ అగుపడలేదు. పోనీ మోషేకు కనబడలేదు. ఆ మోషే కొండ నుంచి దిగి వస్తూ ఉండగా ఆ మోషే ముఖము, ఏ ముఖము? ఆ దేవుణ్ణి చూచిన మోషే ముఖాన్ని ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజలు ఏమని సాక్ష్యం చెప్పారంటే, మోషే, మేము నీ మొహము చూడలేకపోతున్నాము, దయచేసి ఆ మొహానికి ముసుకేసుకోయ్యా. ఎందుకనంటే మనము ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. దేవునికి స్తోత్రం. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. ఈ దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే. మనకి ముగ్గురు దేవుళ్ళు లేరు, ముగ్గురు ఒకటే. మీకు అర్థమయ్యేలాగా మరలా చెప్తా. ఇది మనము ప్రతి నెల అభిషేక ఆరాధన జరిపించుకునే చోటు. ఈ చోటుకి రావడానికి ఇటు పోలీస్ కళ్యాణ మండపం నుంచి రావచ్చు, అవునా? ఇటువైపు నుంచి కూడా రావచ్చు. అదే సమయంలో ఈ పక్కన రైతు బజార్ పక్క నుంచి రావచ్చు. ఈ 3 దారులు ఉన్నాయి అని చెప్పి 3 చర్చిలు ఉన్నాయా మనకి?
లేవు. ఎటు నుంచి వచ్చినా ఒకటే చర్చు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యన నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము ఆరాధిస్తున్న దేవుడు మొదట ఉన్నాడు, ఆఖరిలోనూ ఉన్నాడు. నేను మొదటి వాడును, నేను కడపటి వాడును, నేను అల్ఫా, నేను ఒమేగా, నేను నిన్న ఉన్నాను, నేడు ఉన్నాను, నిరంతరము ఉంటా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్ని ఆల్ఫా ఒమేగా అంటే హీబ్రూ లాంగ్వేజ్లో ఆల్ఫా అంటే ఏ అని అర్థము, ఒమేగా అంటే హీబ్రూ లాంగ్వేజ్లో మనకి జెడ్ ఎలాగో అలాగన్నమాట. అంటే ఆలోచించండి, ఈ దేవుడు భూమిని సృజించక ముందు ఉన్నాడు, ఈ రోజును కూడా మనతో ఉన్నాడు. అంటే ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మనము ఆరాధిస్తున్న దేవుడు అత్యంత శక్తివంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు గురించి యెషయా గ్రంథములో ఒక అద్భుతమైన లేఖనాలు రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూద్దామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు లేత మొక్కను గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. లేత మొక్క అంటే సన్నగా ఉంటుంది, గాలికి అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది, వంగిపోతూ ఉంటుంది. ఒకవేళ వర్షం పడింది, ఆకుల మీద నీళ్లు పడినాయి అనుకోండి, అప్పుడు ఆ యొక్క వర్షపు చినుకులు ఆకుల మీద ఆగేటప్పటికి ఆ లేత మొక్క ఏమవుతుంది? వంగిపోయినట్టుగా ఉంటుంది. మీలో ఎవరైనా మంచి మనసుతో వెళ్ళి ఆ చెట్టుని ఇలా కొడితే ఆ నీళ్ళన్నీ కింద పడిపోతే మళ్ళా ఆ లేత మొక్క ఏమైంది? మరలా నుంచి ఉంటుంది. అంటే ఈ లేత మొక్క గాలి వస్తే ఊగిపోతుంది, వర్షం వస్తే ఆ బరువుకు వంగిపోతుంది, మరింత గాలి వస్తే ఆ యొక్క మట్టి కొట్టుకుపోతే ఆ మొక్క కూడా కొట్టుకుపోతుంది. ఈ లేత మొక్క చాలా బలహీనమైనది. పైపెచ్చు లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలచిన మొక్క. సాధారణంగా మొక్కలు ఎక్కడుంటాయి? ఎక్కడ పెడతారు మీరు మొక్కలు? కొంచెం తేమ ఉన్న చోట, తడి ఉన్న చోట, అవునా కదా? ఆ దారి గుండా నీళ్లు వెళ్తున్నాయంటే పక్కనే మొక్క పెడతారు, అవునా కదా? కానీ మనము యెషయా గ్రంథంలో చూస్తున్న ఈ లేత మొక్క ఎక్కడుందో తెలుసా? ఎండిన భూమిలో మొలచిన మొక్క. ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎదిగే అవకాశం ఉంటుందా? పువ్వులు పూసే అవకాశం ఉంటుందా? కాయలు కాసే అవకాశం ఉంటుందా? మొట్టమొదటిగా ఇది లేత మొక్క. రెండవదిగా ఎండిన భూమిలో మొలచిన మొక్క. అతడు ఆయన ఎదుట పెరగను. ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్తున్నారంటే సాక్షాత్తు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నారు. ఆయన పుట్టినప్పుడు ఎలా పుట్టారో తెలుసా? లేత మొక్కలాగా పుట్టారండి. అంటే ఆయన పుడుతున్నప్పుడే చాలా అవమానాలు. లేత మొక్క ఎలాగున గాలికి అటు ఇటు వంగిపోద్దో, యేసుక్రీస్తు జన్మించే సమయానికి అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, ఎంతో బాధ, ఎంతో వేదన. ఒక పక్కన మరియకు ప్రదానం చేయబడింది. ఇప్పుడు ప్రదానం చేయబడిన ఆడపిల్లలు ఎలా ఉంటారు? ఎప్పుడెప్పుడు పెండ్లి చేసుకుందామా, ఆ పెండ్లికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలీల యొక్క ఆచారం ప్రకారము ఆ రోజులన్నీ కూడా చాలా హుషారుగా జరుగుతూ ఉంటుంది. కానీ
ఈ లేత మొక్కైన యేసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తానికి మరియను దేవుడు వాడుకున్నాడు. ఆ యొక్క మరియ ప్రదానం చేయబడిన తర్వాత వివాహం కోసం ఎదురు చూస్తుంటే గాబ్రియేలు దూత వచ్చి చెప్తున్నాడు, నీకు శుభము కలుగునుగాక. శుభము కలగాలని గాబ్రియేలు దూత చెప్తున్నాడు. పరలోక సంబంధంగా అయితే అది శుభమే. ఏంటి? లోక రక్షకుడైన యేసు క్రీస్తు కన్యక అయిన మరియ గర్భమందు జన్మించబోతున్నాడు. పరలోక సంబంధంగా అది శుభము. కానీ ఈ లోక సంబంధంగా ఒక కన్యక గర్భవతి అయితే మన సమాజం ఒప్పుకుంటుందా? లేదు లేదు. చాలా చాలా హీనంగా, చాలా చాలా ఇబ్బందికరంగా, చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ సమాజం. మరి అటువంటి సమాజంలో ఇప్పుడు మరియ గర్భవతి అని చెప్పినప్పుడు ఆ చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఎలాగుంటాయి? ఎంత బాధాకరంగా ఉంటాయి. నిజంగా ఆ రోజున మరియ యేసు క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చే సందర్భములో ఎండిన భూమి లాంటి పరిస్థితి. ఎంత ఎండిన భూమి అంటే, తన యొక్క బంధువురాలైన ఎలిజబెత్ని కలవడం కోసము ఎంతో దూరం ప్రయాణం చేసింది మరియా. ఎందుకు అంత దూరం ప్రయాణం చేసిందంటే, తాను ఉంటున్న స్థలము ఎండిన భూమిలాగా ఉంది. ఒక మంచి జరిగితే ఎవరు మాట్లాడిన సమాజం మంది, చెడు జరిగితే 10 మంది కోడై కూస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు, పీడిస్తూ ఉంటారు, పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు, ఆ యొక్క మాట మీద గుచ్చుతూ ఉంటారు, హృదయాన్ని పొడుస్తూ ఉంటారు. ఆ స్థితిలో ఉన్న మనుషులు అనుకుంటారు, నన్ను ఇంకా గాయపరిచింది చాలు, ఇక నన్ను ఇబ్బంది పెట్టకండి అని మనస్సులో కోరుకుంటున్న ఈ సమాజము మరీ మరీ వచ్చి పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ లేత మొక్క ఈ యొక్క భూమి మీదకి ఉద్భవిస్తానికి ముందు భూమంతా కూడా ఎండిపోయినట్టుగా ఉందంట, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందంట. కానీ ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో సైతము నా దేవుడు ఆయనకు జన్మనిచ్చిన మరియా ఓర్చుకున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే ఈ లేత మొక్క ఎండిన భూమిలో జన్మించిన సమయములో, సందర్భములో ఎంతో నలిగిన విషయం మనందరం తెలుసుకోవాలి. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక అద్భుతమైన కార్యం జరుగుతానికి ముందు, మేలు జరుగుతానికి ముందు, నువ్వు దీవెన పొందుకుంటానికి ముందు, నువ్వు సమృద్ధి చూస్తానికి ముందు, నీ జీవితంలో ఉన్నతమైన స్థితిగతులు ఎక్కటానికి ముందు నువ్వు కూడా లేత మొక్కలాగా అటు ఇటు వంగే పరిస్థితిలో, అటు ఇటు ఊగిపోయే పరిస్థితిలో ఉన్నావా? ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, ఎండిన భూమిలాగా అయిపోతాయి, బీడు భూమిలాగా అయిపోతాయి. అటువంటి సమయంలో నువ్వు నిలకడగా నిలబడాలి. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశంలో లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆ యొక్క యేసు దేవుడు మన మధ్యకు వస్తానికి పరిస్థితి ఎలా ఉందంటే, ఎండిన భూమిలాగా ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితిలో యేసయ్య మన కోసం జన్మించాడు అన్న విషయం నీకు అర్థమవుతుందా? ఏదో యేసు క్రీస్తుని ప్రేమిస్తున్నాను అని చెప్పి మెడలో సిలువ వేసుకుంటే సరిపోద్దా? లేకపోతే డోరు మీద సిలువ చెక్కించుకుంటే సరిపోతుందా? డోర్ కట్టన్ మీద సిలువ ఆకారం ఉంటే సరిపోతుందా? నా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఉద్భవిస్తానికి ఆయన ఎండిన భూమిలో మొలచిన మొక్కలాగా ఆయన జన్మించాడు. ఏదో చాలా హాయిగా, సులువుగా, సులభంగా ఆయన జన్మించలేదు. ఆ మహా గొప్ప దేవుడైన యేసయ్య ఆ తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి
వస్తానికి లేత మొక్కలాగా రావాల్సి వచ్చింది. సాధారణంగా మనలో ఎవరన్నా ఏ ప్రాంతం అన్నా నా తరపున వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళే ముందే అడుగుతారు, నాకు అక్కడ బండి ఉంటుందా, నాకు అక్కడ రూమ్ ఉంటుందా, రూమ్కి ఏసీ ఉంటుందా, బాత్రూంలో గీజర్ ఉంటుందా, ఇన్ని సౌకర్యాలు అడుగుతారు. కానీ నా కోసము ఈ లోకానికి వచ్చిన యేసయ్యకు ఏ సౌకర్యం ఈ భూమి ఇచ్చిందండి? ఏ సౌకర్యం ఇవ్వలేదు. పైపెచ్చు ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె ఆయన లోకానికి వచ్చారు. కడు దీనుడుగా, ఒక అయోమయ పరిస్థితిలో, ఏమి అర్థం కాని స్థితిగతుల్లో యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయన పుడతమే ఒక పక్కన గొర్రెల కాపర్లు, ఆ తర్వాత జ్ఞానులు, ఆ తర్వాత ఆకాశం నుంచి దేవదూతలు వచ్చిన సందర్భంలో ఆయన ఎలాగున పుట్టాడంటే ఒక దరిద్రుడిలాగా వచ్చాడు, ఒక దీనుడిలాగా వచ్చాడు, ఒక సామాన్యుడిలాగా వచ్చాడు. ఆ పశువుల కుడితి తాగే తొట్టిని ఉయ్యాల తొట్టిగా మార్చుకున్నారండి. అత్యంత సామాన్యుడుగా, దీనుడుగా ఆయన ఎంచబడ్డాడు. వాస్తవానికి ఆయన మహా గొప్ప దేవుడు. తండ్రి సింహాసనం మీద నుంచి ఈ లోకానికి వచ్చాడు. లేత మొక్క వలె వచ్చాడు. ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె ఆ గొప్ప దేవుడు మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎందుకని ఆ మహా గొప్ప దేవుడు లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఈ లోకానికి వచ్చాడో తెలుసా? సహోదరి సహోదరుడా, వాక్యము వింటున్న నీకోసమే. టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఆ యేసయ్య లేత మొక్కలాగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నిన్ను ప్రేమించడానికి. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం చూద్దాం. 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఇవన్నీ ఎవరు? యేసయ్య తృణీకరింపబడ్డాడు, బాధించబడ్డాడు, వేధించబడ్డాడు, హింసించబడ్డాడు, గాయపరచబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు, వ్యాధిని అనుభవించేవాడుగా ఉన్నాడు. ఇలాగూ నా యేసు తృణీకరించబడ్డాడు మన కోసమే. మనలను విడిపిస్తానికి, మనల్ని రక్షిస్తానికి, మనల్ని శిక్ష నుంచి తప్పిస్తానికి ఆ మహా గొప్ప దేవుడు దీనుడుగా ఈ లోకానికి వచ్చారు. మనం బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని చూద్దామండి. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనంలో ఇక్కడ ఇంకొక వ్యక్తి తృణీకరించబడ్డాడు, ఇంకొక వ్యక్తి వెలివేయబడ్డాడు, ఇంకొక వ్యక్తి త్రోసివేయబడ్డాడు. ఆ వ్యక్తిని గురించి చూద్దామండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతడు తొడుక్కుని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఇక్కడ మనం చూసినట్టయితే లేత మొక్క లాంటి ఇంకో వ్యక్తిని చూస్తున్నాము. ఆయన పేరే యోసేపు, జోసెఫ్. ఆ యోసేపు అత్యంత సామాన్యుడు, తండ్రి ప్రేమను పొందుకున్న బిడ్డ. వాస్తవంగా తండ్రికి యోసేపు అంటే చాలా ఇష్టము. తండ్రికి ఈ యొక్క కుమారులందరిలో కల్లా యోసేపుని అతిగా ప్రేమించాడు. వాస్తవానికి యాకోబు యొక్క భార్యల్లో రాహేల్ అంటే యాకోబుకు చాలా ఇష్టము. ఆ రాహేలుకు పుట్టిన ఈ యొక్క యోసేపు అంటే అమితమైన ఇష్టము. కానీ ఈ యొక్క యోసేపును అన్నయ్యలు చూచి వారవలేకపోయారు. యోసేపుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి వారవలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేశారు? యోసేపు అన్నయ్యలకు ఆహారం తీసుకొస్తే ఆ ఆహారం లాక్కున్నారు. ఆహారం లాక్కున్న తర్వాత యోసేపును తీసుకెళ్ళి ఒక గోతులో పడేశారు. అదేమన్నా సామాన్యమైన గొయ్య? అది పురుగు పుట్ర ఉన్న గొయ్య, పాములున్న గొయ్య, రాళ్ళున్న గొయ్య. యోసేపు చాలా మంచివాడు,
తండ్రి అమితంగా ప్రేమించిన కుమారుడు ఏ రోజు కూడా యోసేపుకి కష్టం అంటే ఏంటో తెలియదు. ఆ యోసేపును ఏం చేశారంటే కోతులోకి తోసేశారు. ఎంత బాధాకరము. తోసిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఎవరో శత్రువులేం కాదు, సొంత అన్నయ్యలే, సొంత వారే. యోసేపుకి ఏం అర్థం కాలేదు. ఇదేంటి నా సొంత అన్నయ్యలు, నేనేమి వారికి ఆహారం తెచ్చాను, ఆహారం తీసుకొస్తే ఆహారం తీసుకుని నన్ను తోసేసారేంటి అని ఆ కోతులో పడి ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న యోసేపును కొంతసేపు ఏడవనిచ్చి వదిలేయలేదు. మహాపరిశుద్ధుడమ్మ గొప్ప దేవ యేసయ్యా, ఈ చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథములో మీరు లిఖింప చేసిన ఆ మాట లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట ఉండినన్న మాట మేము ధ్యానం చేసుకున్నాం. నిజమేనయ్యా, మీరు లేత మొక్కలాగా బలహీనంగా ఈ లోకానికి వచ్చారు. మా కోసము మీరు గొప్ప త్యాగాన్ని, గొప్ప యాగాన్ని చేశారు. మీకు వందనాలు. మీరు చేసిన త్యాగము ఏ విధంగానూ కొలవలేము తండ్రి. అవధులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, మితిమీరిన ప్రేమ, మీరు మా పైన చూపించిన ప్రేమకై వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి దేవా, ఈ రోజున వాక్యము బిడ్డల హృదయంలో నాటబడి ఆ వాక్యానుసారంగా బిడ్డలు జీవించగల కృపను దయచేయండి. తండ్రి దేవా, ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది అయితే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యతలు, ఆర్థిక సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు విసిగి వేసారుతున్నారు, వారిని దర్శించి వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక లక్షల మంది ప్రజలకు సువార్తను అందిస్తున్న ఈ యొక్క టీవీ పరిచయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆటంకం లేకుండా కొనసాగించమని యేసు నామం పేట ప్రార్థిస్తున్న మా తండ్రి, ఆమేన్.